టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో 224వ రోజు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా సాయంత్రం అనకాపల్లిలో బెల్లం రైతులతో లోకేష్ భేటీ కానున్నారు. ఇప్పటి వరకు యువనేత 3088 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, లోకేష్ యువగళం పాదయాత్రకి సంబంధించి ఈ రోజు అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఏదైతే ఉంది యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట ఉంది. ఇక్కడ నుంచి ప్రారంభమై ఏదైతే ఉందో అనకాపల్లి నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. అనకాపల్లి నియోజకవర్గంలో మళ్ళీ ఈరోజు సాయంత్రానికి పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ యలమంచిలి నియోజకవర్గంలోనికి ప్రవేశించిన తర్వాత పరవాడ వరకు వెళ్ళేటువంటి ఇది ఉంది. అయితే ప్రస్తుతం మనం తిమ్మరాజుపేటలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది నేతలు, ఎందుకంటే నిన్న జరిగినటువంటి దీంట్లో ఈ ప్రాంతంలో అసలు అభివృద్ధి శూన్యం అని చెప్పడానికి అక్కడ ఉన్న రోడ్లు కానీ ఆ ప్రాంతం పరిస్థితి కానీ చాలా ధైర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని సెల్ఫీ ద్వారా నారా లోకేష్ నేరుగా చూపించినటువంటి పరిస్థితి. ప్రతి చోట కూడా, అంటే ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో కూడా సమస్యలు అనేవి వెలువెత్తున్నటువంటి పరిస్థితి. సామాజిక వర్గాల పరంగా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా బయటికి ప్రజల ద్వారా తెలుస్తున్నాయి. వాటికి పరిష్కార మార్గాలను ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పి లోకేష్ హామీ ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వర్మ గారు. సార్ చెప్పండి, ఈ పాదయాత్రని అంటే దాదాపుగా ఇవాళకి 224వ రోజు స్టార్ట్ అయింది. సో దీన్ని ఎలా చూస్తారు? ప్రజల సమస్యలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతున్న పరిస్థితి. 4 ఏళ్ళు అక్కడ చేసినటువంటి దాఖలు లేవు. ఏ సమస్యలు పరిష్కరించిన దాఖలు? అంటే ప్రజా సమస్యలు ఇంత గొంతెత్తి చెప్పుకోవడం లోకేష్ గారికి అర్థం ఏంటంటే, ప్రభుత్వం అన్నది 4.5 సంవత్సరాల నుంచి లేదు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు, ప్రభుత్వం లేదు. దాంతోపాటుగా ఈవేళ యలమంచిలి నియోజకవర్గం మనకి చాలా రంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమం రాత్రి వరకు. ఈవేళ యలమంచిలి నుంచి వీడ్కోలు పలికి అనకాపల్లికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మరి అనకాపల్లి కూడా అంత బ్రహ్మాండంగా జరుగుద్ది. ఇక్కడ పాదయాత్రలో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, వివిధ వర్గాలు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి ఈ 5 సంవత్సరాల నుంచి ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధమైన లబ్ధి ఉండేదో, ఉదాహరణ మత్స్యకారులు ఏ విధమైన బెనిఫిట్స్ ఉండేవో, బోట్స్ కానీ వలలు కానీ అటువంటివి కూడా ఈ 5 సంవత్సరాల నుంచి రావట్లేదని ప్రతి ఒక్క సామాజిక వర్గంలో వాళ్ళకి ఇది వరకు తెలుగుదేశం పార్టీలో వచ్చి విషయాలన్నీ ఈరోజు ఎందుకు రావట్లేదని తిరిగి ప్రశ్నించే పరిస్థితి. మీ పార్టీ వచ్చాక మమ్మల్ని ఏ విధంగా చూస్తారనే ప్రశ్నించే పరిస్థితి. దానికి అన్నింటికి కూడా లోకేష్ గారు ఏదైతే లోకేష్ గారితో అవుద్దో చంద్రబాబు నాయుడు గారితో పార్టీతో అటువంటి కార్యక్రమాలే నేను మాటిస్తాను తప్పితే జగన్మోహన్ రెడ్డి లాగా నేను అబద్ధాలు ఆడనన్నది క్లారిటీగా మెసేజ్ ఇస్తూ ప్రజలకి ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా యువత, మాకు ఇండస్ట్రీస్ లేవు, 5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేదని చెప్పి యువత యొక్క బాధలో మరి లోకేష్ గారికి నిజంగా చెప్పాలంటే మంత్రిగా ఉన్నప్పుడు కంట ఈ పాదయాత్రలో లోకేష్ గారికి రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఆయన యొక్క గుండెల్లో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలి, మనం అండగా ఉండాలి, వాళ్ళని ముందుకి ఆర్థికంగా నిలబెట్టాలని ఒక ఆలోచనతో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి అమ్మా, మీరు ఆల్రెడీ పాదయాత్ర నడుస్తున్నారు, అంటే పాదయాత్రలో ఆల్రెడీ మీరు తిరుగుతున్నారు. ఎలా ఉంది పాదయాత్ర? మీకు మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కూడా మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నా పేరు వంజంగి కాంతమ్మ అండి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. నేను మన స్టార్టింగ్ నుంచి పాదయాత్రలో తిరుగుతున్నాను. ఈ పాదయాత్రలో మాత్రం మరి లోకేష్ బాబుకి మంచి స్పందన ఉంది. ప్రతి వ్యక్తి కూడాను, అంటే యువత అయితేనే, ముసలి వాళ్ళు అయితేనే, ఆడవాళ్ళు అందరు కూడాను ఈ పాదయాత్రలో పాల్గొని మరి లోకేష్ బాబుకి చాలా అండగా ఉండి మరి మళ్ళీ టీడీపీ గవర్నమెంటే రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, అతను వస్తేనే మాకు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి జగన్ గారు వచ్చారు, మాకు ఏ అవకాశం కూడా లేదు. నవరత్నాలు అన్నారు, ఒక రత్నం కూడా ఏం కనిపించట్లేదు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టుగానే ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఆడవాళ్ళకైతే అత్యాచారాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయండి. మరి యూత్కి కూడా మరి ఉద్యోగాలు ఇప్పిస్తాము, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒకటి కూడా చేయలేదు. మరి ఇవన్నీ కూడాను మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడాను, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ పాదయాత్రలో పాల్గొని లోకేష్ బాబుకి చాలా చక్కగా రిసీవ్ చేసుకొని అన్ని రకాలుగాను చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ మా టీడీపీ గవర్నమెంట్ ఈ 2024 ఎలక్షన్లో టీడీపీ గవర్నమెంట్ రావాలి, మాకు మంచి జరగాలి, అన్ని రకాలుగా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే మాకు అన్ని
మహిళలకు అయితేనేమి యూత్కి అయితేనేమి వీళ్ళందరూ కూడా బాగా జరిగింది అనేసి మరి ఈ సో పాదయాత్ర ఇప్పుడు ఏం చెప్తా ఇప్పుడు పాదయాత్రలో చూసారు ఎలా స్పందన వస్తుంది? నిన్నటి నుంచి కూడా లోకేష్ బాబు గారు మత్స్యకారులు, ఎన్ఏఓబి నిర్వాసితులు, అలాగే వెలమ సామాజిక వర్గం, వివిధ వర్గాలతో కూడా అందరితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాయినా ప్రజా సమస్యలను తెలుసుకోవడం ప్రత్యక్షంగా, అలాగే ఇక్కడ ఈ 4 మండలాల్లో కూడా అశేష జనవాహిని ఆయనకు నీరాజనాలు పలకడం, మరలా తెలుగుదేశం పార్టీ రావాలి, సీఎం చంద్రబాబు నాయుడు గారే కావాలి అనే ఒక నినాదం యలమంచిలి నియోజకవర్గంలో జోరుగా అందుకుంటుంది. తప్పకుండా లోకేష్ బాబు నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చెప్పండి. ఏబిఎన్కి ఫస్ట్ నమస్కారాలండి. ఇదేంటంటే లోకేష్ గారి యొక్క పాదయాత్ర ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఎందుకంటే వీళ్ళు చేసే హరాస్మెంట్స్, భూ కబ్జాలు ఇక్కడ చూస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు కొండలన్నీ తవ్వేసి మొత్తం గ్రావెల్ ఎత్తుకుపోతూ ఉన్నారు. మత్స్యకార సమస్యలు, భూ కబ్జాలు. కాబట్టి లోకేష్ గారు ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఈ దొంగల యొక్క భరతం పట్టాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ దొంగలందరినీ లోపలేసి ఈ తెలుగుదేశం ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని దశ మార్గాన్ని ఎంచుకున్నది ఒక తెలుగుదేశమే తప్ప మరొక ప్రభుత్వం కాదని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం రావడం తథ్యం. ఈ లోకేష్ గారి పాదయాత్రతో ఇది గెలుపు నల్లేరు మీద నడకనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమై ఉందని చెప్పి ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేది ప్రజల నినాదం. చెప్పండి అమ్మా. నా పేరు బొర్రా విజయరాణి, పాడేరు ఎక్స్ఎంపీపీ. నేను మార్కెట్ చైర్మన్ కృషి చేశాను. ప్రస్తుతానికి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రానికి. సో అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చూస్తున్నారు, మహిళలు కలవటాన్ని లేకపోతే మహిళల సమస్యలపైన ఆయన ఆల్రెడీ మనం చెప్పండి. మేము పాయకరపేట నుంచి పాల్గొంటున్నామండి ఇప్పుడు దాకా ఇక్కడ దాకా. మరి బాబు గారు ఇప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలోని మేము పాయకరపేట నుంచి పాల్గొంటూ వస్తుంటాము. చాలా దగ్గర వచ్చేటప్పుడు చాలా మంది కూడా మరి బాబు గారు పాదయాత్ర విజయవంతం చేయాలి, మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావాలన్న ఉద్దేశంతో మహిళలందరూ కూడా పాల్గొంటున్నాము. మరి బాబు గారు అదే మరి మహిళా శక్తి కార్యక్రమాల్లోని పూర్తి స్థాయిలో మహిళలకు అన్ని విధాల న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మరి ఉచితంగా 3 గ్యాస్ బండలు, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటినట్టు పిల్లలకి 15,000 రూపాయలు, అదేవిధంగా ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి విద్యాదీవన కింద కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మహిళలకు న్యాయం చేయాలి, వారిని ముందు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ పాదయాత్ర కార్యక్రమంలో తండోపతండోపులు జనాలు రావడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావడం అందరికీ సమస్యలు తీరుతాయని కోరుకుంటున్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్తుంది ఖచ్చితంగా ఏదైతే ఈ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ డెవలప్మెంట్ కానీ లేకపోతే జరిగినటువంటి అన్యాయ అక్రమాలు తెలుసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం చేయాలి, ప్రజల అవసరాలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాటిని దిశగా ప్రణాళిక చేయడానికి హామీ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి కానీ అన్ని సామాజిక వర్గాల నుంచి కానీ పూర్తి స్థాయి మద్దతుతో పాటు వాళ్ళ సమస్యలు కూడా వింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.